ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం పౌర్ణమి రోజు ఈ ఉపాయాన్ని ప్రతి పౌర్ణమి చేయొచ్చు. మీకు ఎవరికైనా మానసికమైన ప్రశాంతత లేదా, అలాగే శారీరకంగా ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయాల్సిందే. ఎవరికైతే ఈ ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్య సమస్యలతోనూ మానసిక అనారోగ్యంతో బాధపడే వారి కోసం ఇది పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారం. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ ఉపాయానికి. మీరు పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడి యొక్క కిరణాలలో ఒక 15 నిమిషాల పాటు కూర్చోండి. కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాలి తీసుకుంటూ కళ్ళు మూసుకొని ఇలా మీరు ఒక 15 నిమిషాల పాటు చేస్తే మీ మెదడుని ఒత్తిడి నుంచి తగ్గిస్తుంది, మీ మెదడుని చల్లబరుస్తుంది. ఇది మానసిక అనారోగ్యంతో బాధపడేవారు చేయండి. ఇప్పుడు అనారోగ్య సమస్య అంటే ఆరోగ్యం విషయంలో మీరేం చేస్తారంటే పౌర్ణమి రోజు పాలు, వెన్న, పండ్లు, మరొక చెప్తాను, పాలు, వెన్న, పండ్లు ఇవి మాత్రమే తీసుకోవడం అంటే ఉపవాసం. దీని ద్వారా శరీరంలో ఉన్న విషతుల్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇది ఆయుర్వేదం చెప్తున్నమాట. అంటే పౌర్ణమి రోజు ఈ 3 పదార్థాలను మాత్రమే తీసుకొని ఉపవాసం చేస్తే మీ అనారోగ్య సమస్య అనేది 100% తగ్గుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. పాలు, వెన్న, పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఇది ఉపవాసం, నక్త ఉపవాసం అంటారు. అంటే ఏమి తినకుండా కాదు, వీటిని తీసుకొని చేయడం. ఇది అనారోగ్య సమస్య నుంచి బయటపడచ్చు. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేని వారు వీటి చివరికి వెళ్ళకండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉంటే, పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే, జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకుంటే 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మీ కుటుంబం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలనేది షార్ట్ వీడియోలో చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.